మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో A2గా ఉన్న అనిల్ యాదవ్ ను పోలీసులు ప్రశ్నించనున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్య వ్యాఖ్యలను సమర్థించిన అనిల్ యాదవ్ కు ఇప్పటికే పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో A2గా ఉన్న అనిల్ యాదవ్ ను పోలీసులు ప్రశ్నించనున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్య వ్యాఖ్యలను సమర్థించిన అనిల్ యాదవ్ కు ఇప్పటికే పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. నెల్లూరు రూరల్ డిఎస్పీ నెల్లూరు రూరల్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, లక్ష్మీదుర్గా ప్రస్తుతం మన నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇప్పుడే కొద్ది నిమిషాల కిందటే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు రావడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే పోలీసులు 2 సార్లు ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు కోవూరు పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పినప్పుడు ఆయన మాత్రం హాజరు కాలేదు. తర్వాత రెండోసారి ఇచ్చారు. కానీ జగన్ పర్యటన నేపథ్యంలో 4వ తారీఖు రావాల్సిందిగా పోలీసులు కోరడం జరిగింది. నెల్లూరు రూరల్ డిఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఇప్పుడు కాసేపట్లో విచారణ మొదలు కాబోతుంది. దాదాపు 2 గంటల పాటు లేదా 3 గంటల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తే కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు సంబంధించి గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. తర్వాత అదే వ్యాఖ్యల్ని దానిలో తప్పే ఉంది అంటూ అనిల్ కుమార్ యాదవ్ కూడా సమర్థించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలకు సంబంధించి కేసు నమోదైంది. దానిలో A2గా ఈ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర హంగామా చేయాలని, హడావుడి చేయాలని చెప్పి ఉద్దేశంతో కొంతమంది రాత్రి నుంచి కూడా అనిల్ కుమార్ యాదవ్ విచారణకు రాబోతున్నారంటూ పెద్ద ఎత్తున ఫోన్ సందేశాలు వెళ్ళాయి. దాంతో ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం వద్ద చేరుకున్నారు. ఇక్కడ అలజడి సృష్టించే ఒక పెద్ద పట్టున నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వీళ్ళందరినీ కూడా పోలీసులందరూ కూడా హై అలర్ట్లో ఉన్నారు. దాదాపు సిఐలు, ఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుల్ అందరూ కూడా ఇక్కడ చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక పక్క విచారణకి హాజరవుతూ మరోవైపు తన బలాన్ని ప్రదర్శించుకునేందుకే ఈ విధంగా సందేశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయినా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఎవరు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అతి కొద్ది మంది మాత్రమే ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు కూడా నినాదాలు చేస్తూ కొంత హంగామా అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తే హైకోర్టు కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి. ఒక మహిళా ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధురాలు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి పైన చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, ఘోరమైనటువంటి పదాలతోటి చేయించినటువంటి పరిస్థితి. ఆ వ్యాఖ్యలపైన హైకోర్టు కూడా తీవ్రంగా మందలించింది. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ప్రస్తుత ఎమ్మెల్యే పైన, మహిళా ఎమ్మెల్యే పైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా అని చెప్పి మందలించడం కూడా జరిగింది. ముందస్తు బెయిల్ కూడా నిరాకరించడం జరిగింది. వాస్తవానికి ఈ కేసులో అదే వ్యాఖ్యల్ని మొదట్లో ప్రసన్న కుమార్ రెడ్డి అవును చేశాను, ఏమిటి అయితే నేను ఆ మాటలు కట్టుబడి ఉన్నానంటూ చెప్పడం జరిగింది. అదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అందులో తప్పే ఉంది, విమర్శలు చేశారంటూ వ్యాఖ్యానిస్తే వ్యాఖ్యలో తప్పే ఉందంటూ అనిల్ కుమార్ యాదవ్ కూడా అప్పుడు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన A2గా ఉన్నారు. మొత్తం మీద ఈ కేసులో 6 మంది నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే
మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని పోలీసులు విచారించారు. వాళ్ళని దాదాపు 40 క్వశ్చన్ల వరకు అడగడం జరిగింది. ఆ ప్రశ్నలకు సంబంధించి లిఖితపూర్వకంగా ఆన్సర్లు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ దగ్గర కూడా ఈయన ఈయన దగ్గర కూడా లిఖితపూర్వకంగా వాళ్ళ ప్రశ్నలకి సమాధానం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరొక నిందితుడు ఆయన ప్రసన్న కుమార్ రెడ్డికి ముఖ్య అనుచరుడు వీరి చలపతి అయితే ప్రస్తుతం అయితే హాజరు కాలేదు, పత్తాలేరు, పరారీలో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద ఇంకొకరు రావాల్సి ఉంది ఈ కేసుకు సంబంధించి. ఇప్పటి వరకు కూడా ప్రసన్నతో పాటు ముగ్గురు, ప్రస్తుతం అనిల్, దాదాపు 5 మంది ఈ కేసులో విచారణ పూర్తవుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలనేది పోలీసు అధికారులు న్యాయ నిపుణుల ద్వారా సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బెయిలబుల్ సెక్షన్ కాబట్టి పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇస్తారా లేదా కోర్టులో హాజరు పెడతారా, కోర్టు ద్వారానే బెయిల్ రావాల్సి ఉందా, ఇవన్నీ కూడా న్యాయ నిపుణుల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పోలీసు అధికారులు, పోలీసులందరూ కూడా ప్రస్తుతం డీఎస్పీ కార్యాలయం వద్ద మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా హై అలర్ట్లో ఉన్నారు. రాత్రి నుంచి కూడా పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, అనుచరులకి పెద్ద ఎత్తున సందేశాలు ఇస్తూ వచ్చారు. ఇలా ఈరోజు అనిల్ విచారణకు హాజరు కాబోతున్నారు. అందరూ కూడా నెల్లూరు రూరల్ డీఎస్పీ దగ్గరికి రమ్మని చెప్పి, వాస్తవానికి అంత అవసరం కూడా లేదు ఈ కేసులో. విచారణ కంటే నేరుగా ఒకరు వస్తారు, ఒక్కరు విచారణ పోలీసులు ఏదైతే అడుగుతారో ప్రశ్నలు వాటికి సమాధానం చెప్పి వెళ్తూ ఉంటారు, లేదా లిఖితపూర్వకంగా ఆన్సర్లు రాసిస్తుంటారు. కానీ ఇవాళ రోజున ఎంతోమందిని వీళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఒక హడావుడి, ఒక హంగామా సృష్టించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఎంతకీ వీళ్ళు ఏమంటారో కనుక్కుందాం. ఓకే బాబు, ఏమంటావు దీని మీద, ఈ కేసు మీద? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ మహేష్.